కార్తీక మాసంలో ఏ దానాలు చేయాలి? కార్తీక మాసంలో అనేక దానాల గురించి చెప్తుంటారు. ప్రత్యేకంగా అన్నదానం గురించి, దీపదానం గురించి చెప్తూ ఉంటారు. ఇక్కడ దీపదానం అంటే భగవంతుడికి దీపారాధన చేయటం, ఆ తర్వాత బ్రాహ్మడికి కూడా దీపదానం చేయటం అనేటువంటిది ఇక్కడ మనకి ప్రత్యేకంగా కనిపిస్తుంది. నదిలో వెళ్ళినప్పుడు నదిలో దీపం వదిలితే నదికి దీపదానం చేసినట్టుగా చెప్తారు. శివాలయంలో శివుడికి ఎదురుగా దీపం పెడితే శివుడి దగ్గర దీపదానం చేసినట్టుగా చెప్తారు. అదేవిధంగా నెల రోజులు ఎవరైతే నియమం తప్పకుండా ఉదయం సాయంత్రం ఈ వ్రతభంగం కాకుండా దీపారాధన చేసి ఉంటారో వాళ్ళు కార్తీక పౌర్ణిమ రోజు కానీ లేదా కార్తీక మాసంలో ఎప్పుడు వీలైతే అప్పుడు కానీ చివరికి అమావాస్య రోజైనా కానీ ఒక వెండి కుందు తీసుకొని, అంటే వెండి ప్రమిద తీసుకుని దొరుకుతాయి మార్కెట్లో ఈ రోజుల్లో అందరికీ. దానిలో చిన్న బంగారు ఒత్తి అంటే ఏమి, మనకి చాలా అత్యంత తక్కువగా ఉన్నటువంటి చిన్న దారంలాగా ఉన్నటువంటిది ఇస్తాడు. దాన్ని ఒక మట్టి ప్రమిదలో పెట్టి, అంటే ఈ వెండి ప్రమిదను ఒక మట్టి ప్రమిదలో పెట్టి దాని మీద ఆ వెండి ప్రమిదలో ఆవు నెయ్యి వేసి ఒక ఉసిరికాయ వేసి దాని మీద ఒత్తి వెలిగించి ఆ వెలుగుతున్నటువంటి దీపాన్ని బ్రాహ్మడికి దానం చేయాలిట. అలా దానం చేయటం వలన వాళ్ళకి దరిద్రము అనేది లేకుండా పోతుందిట, అజ్ఞానము అనేటువంటిది లేకుండా పోతుందిట. అంతేకాకుండా అన్నదానం చేయడానికి, ముఖ్యంగా వనభోజనం ఉసిరి చెట్టు ఉన్న దగ్గర చేసేటువంటి వాళ్ళకి, ఎవరు అన్నదానం చేస్తారో వాళ్ళకి మొత్తం కూడా ఉండేటువంటి దోషాలన్నీ పోతాయిట. ఏ విధంగా వాళ్ళ పితృదేవతలతో సహా అందరూ కూడా నరక విముక్తి కలిగి పుణ్యలోకానికి పోతారుట. బ్రతికి ఉన్నటువంటి ఈ వ్యక్తుల దగ్గరికి యమధర్మరాజు కూడా రావడానికి భయపడతాడుట. అంటే వాళ్ళకు ఉండేటువంటి అపమృత్యు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అనేటువంటిది కనపడుతోంది. అందుకని తప్పనిసరిగా కార్తీక మాసంలో వనభోజనం చెయ్యాలని, ఎవరికైనా అక్కడ భోజనం పెట్టాలని, అలాంటి ప్రత్యేకాంశాలు కూడా మనకి కార్తీక మాసంలో విశేషంగా కనిపిస్తాయి. సాలగ్రామ దానం చేయటం. ఎలాంటి సాలగ్రామాన్ని దానం చేయాలి? మీకు నిజంగా మంచి సాలగ్రామం ఎక్కడైనా దొరికితే దాన్ని బ్రాహ్మడికి ఇవ్వండి. మీకు వంశపారంపర్యంగా మీ ఇంట్లో సాలగ్రామం ఉంది, మీకు చేయలేనటువంటి అసక్తత ఏర్పడింది, అలాంటప్పుడు నియమనిష్టలు కలిగినటువంటి బ్రాహ్మలు ఎవరైనా చేయటానికి ముందుకు వస్తే వాళ్ళకి మీరు ఆ సాలగ్రామాన్ని దానం చేసి వాళ్ళకి ఏదైనా దక్షిణ తాంబూలాలు మీ శక్తి అనుసారం ఇచ్చి నమస్కారం చేసి మీ బాధ్యతని వాళ్ళకి అప్పగించండి. ఆ తర్వాత ఈ చలికాలంలో దానం చేయవలసింది ఏమిటి అంటే, పేదవాళ్ళు ఎవరైనా ఉన్నారు, చలికి వణుకుతూ ఉన్నారు, వాళ్ళకి వస్త్రదానం చేయాలిట, కంబళి దానం చేయాలిట, చాలా విశేషమైనటువంటిది. అంతేకాదు చెప్పులు దానం చేయాలిట. మరి చలికాలం కదా, ఉదయాన్నే నడిచేటువంటి వాళ్ళకి వేళ్ళు వంకర్లు పోతూ ఉంటాయి, చలికి నడవలేక అడుగులు వేయలేకుండా ఉంటూ ఉంటారు. అలా పేదవాళ్ళకి, ఇక్కడ బ్రాహ్మలకి అనేటువంటి నియమం ఏమీ లేదు, బ్రాహ్మలకే ఇస్తే విశేషం. అలా కాకుండా పేదవాళ్ళు ఏ వర్గం వాళ్ళైనా, ఏ కులం వాళ్ళైనా, ఏ మతం వాళ్ళైనా పర్వాలేదు, వాళ్ళు మనుషులు. అలాంటి వాళ్ళకి చెప్పులు దానం చేయండి. అందులో ముఖ్యంగా వృద్ధులకి. ఆ తర్వాత కర్రను దానం చేయండి, కంబళి దానం చేయండి, కట్టుకోవడానికి వస్త్రదానం చేయండి, అన్నదానం చేయండి. ఇలాంటివన్నీ దానం చేయటం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందిట. అయితే ఈ దానాలు ఎవరు అత్యవసరమై ఉంటారో వాళ్ళకి అలాంటి దానాలు చేయాలి. తర్వాత ఇక్కడ అన్నం ఏ విస్తరిలో తింటే, ఎలాంటి విస్తరిలో అన్నం పెడితే మంచిది అనేటువంటివి కూడా కనపడతాయి. ప్లాస్టిక్ విస్తరలలో కార్తీక మాసంలో అన్నదానం చేయకండి. ఆకులతో చేసినటువంటి విస్తరాకుల్ని మాత్రమే మీరు వాడండి. ఆ తర్వాత అన్నదానం ఎక్కడ చేయాలి? ఇంట్లో చేయవచ్చు, దేవాలయంలో చేయవచ్చు, నదీ తీరంలో చేయవచ్చు. ముఖ్యంగా వనభోజనాలు వనాల్లో చేయడం చాలా విశేషం. అంతేకాకుండా పుణ్యక్షేత్రాల్లో, నదీ తీరాల్లో చేయడం కూడా చాలా విశేషం. ఆ తర్వాత దేవుడి దగ్గర, అక్కడ దేవాలయాల్లో చేసేటువంటివి కూడా వితరణ చేయడం కోసం అనేక మనకి అవకాశాలు ఉంటూ ఉంటాయి. దేవతా కళ్యాణం చేయడం కోసం, దేవతలకి వస్త్రాలు ఇవ్వడం కోసం, దేవాలయంలో చేసేటువంటి దానాలకి మనం సహకరించడానికి, ఇలాంటివన్నీ కూడా చాలా విశేషం. అన్నిటికంటే అత్యంత విశేషమైనటువంటిది కార్తీక మాసంలో కన్యాదానం చేయటం వలన విశేషమైనటువంటి ఫలితం వస్తుంది అని చెప్తూ